హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రాశి బుగ్గ హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి ఏ విధంగా కట్ చేసుకోవాలో అలాగే స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియో మాత్రం చివరి వరకు అయితే చూడండి. నాకైతే ఉదయాన్నే పని మొత్తం అయితే చేసేసుకున్నానండి. చేసేసుకున్న తర్వాత బాగా ఆకలేస్తుందని చెప్పేసి నేనైతే ఆల్రెడీ తినేసానండి. రైస్ అయితే తిన్నాను. ఆ తర్వాత ఇంకా పపాయ అయితే తినాలనిపించింది. నేనైతే కట్ చేసుకొని పపాయ అయితే తింటున్నానండి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం చాలామందికి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలు వస్తున్నాయి కదండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లేట్లెట్స్ కూడా తక్కువ అవుతున్నాయి కదా. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా పపాయ లేకుంటే పపాయ ఆకు ఉంటుంది కదా, అది కూడా రసం చేసుకొని కొద్దిగా తేనె కలుపుకొని అయితే తాగండి. ఎందుకంటే చాలా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. నేనైతే పపాయ తినుకుంటూ టీవీ చూసుకుంటూ ఫిదా మూవీ వస్తుందండి, అదైతే చూసుకుంటూ అయితే కొద్దిసేపు అయితే మొత్తం పపాయ అయితే తినేస్తున్నానండి. తిన్న తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. ఆ తర్వాత నేనైతే ఇంకా బ్లౌజ్ అయితే మీకు చూపిస్తానని చెప్పాను కదా, రాశి బుగ్గ హ్యాండ్స్ చూడండి. వైట్ కలరు బ్లౌజ్ అయితే నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. చూడండి, నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్గానే కట్ చేసుకున్నానండి. బ్లౌజ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నేను ఇంతకుముందు వీడియోస్లో అయితే షేర్ చేశానండి. అదైతే ఖచ్చితంగా చూడండి. ఎవరికన్నా కావాలంటే నా ఛానల్లో ఉంటుంది. చూడండి, ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. ఫోల్డింగ్ సైడ్ మన వైపు, అలాగే ఓపెన్స్ మొత్తం ఆపోజిట్ అయితే ఉండేలాగా అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కింద మాత్రం స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని అది మొత్తం అయితే నేనైతే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ అయితే పెడుతున్నాను అనమాట. ఈ హ్యాండ్ కంటే ఒక 1 ఇంచు నాకైతే తక్కువ పెట్టమని చెప్పారండి. అందుకే నేనైతే 1 ఇంచు కింది వైపు అయితే అలా అయితే పెట్టేశానండి. పెట్టేసి బ్లౌజ్ హ్యాండ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మొత్తం మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, అదైతే దానిపైనుంచి తీసేసి తర్వాత మనం ఎలా మార్కింగ్ అయితే చేసుకున్నామో ఆ విధంగా అయితే డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా మార్కింగ్ ఎక్కడి వరకు చేసుకున్నామో అక్కడి వరకు అయితే పెట్టేసుకోవాలి. హ్యాండ్ లెంత్ అలాగే హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకొని అక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ లోపల సైడ్లో కుట్లకి వెళ్తుంది కదా, అదైతే 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఇలా పెద్ద స్కేల్ ఉంటుంది కదా, అదైతే తీసుకొని మొత్తం డ్రాయింగ్ అయితే చేసుకోవాలి. పైననేమో 2 ఇంచెస్ అయితే పెట్టుకొని అక్కడ నుండి మొత్తం చంక వైపు మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే మీరైతే మార్కింగ్ అయితే చేసుకోండి. అయితే నేను బ్యాక్ పార్ట్ కట్ చేశానండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అయితే వేసి పెట్టాను. కటింగ్ అయితే చేయలేదు. ఎందుకంటే నాకు ఈ మీటర్లో రాశి బుగ్గ హ్యాండ్స్ వస్తాయా రావా అని చెప్పేసి నేనైతే చూసుకుంటున్నాను అనమాట. హ్యాండ్స్ పైన వైపు 2.5 మార్కింగ్ నిలువుగా అలాగే అడ్డంగా సేమ్ 2.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మీకు కావాలంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే 3.5 అట్లా మనకి ఎంత బుగ్గ కావాలో అంత అయితే పెట్టుకొని నేనైతే వీడియోలో ఎలా మార్కింగ్ చేస్తున్నానో అలా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. నేనైతే ఓపెన్ చేసి అయితే చూసుకుంటున్నాను అనమాట. నాకు ఎంతవరకు అయితే సరిపోతుందో అంత పైన బుగ్గలు అయితే పెడతానండి. ప్రిల్స్ లాగా అయితే పెడతాను. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు క్లాత్ అయితే సరిపోదు అని చెప్పేసి నేనైతే 2.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకున్నానండి. మీరు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నారో ఆ విధంగా అయితే మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. కానీ చాలా మంచిగా ఉంటుందండి రాశి బుగ్గ హ్యాండ్స్ మాత్రం. ఎవరికైనా సెట్ అవుతుంది. ఇది చాలా సూపర్గా ఉంటుందండి. ఇంకా నేనైతే మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడైతే ఇలా కత్తెరతో అయితే మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నానని కొద్దిగా కట్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత రన్నర్ ఉంటుంది కదా, ఇలా స్కేల్ అయితే పెట్టుకొని ఆ రన్నర్తో ఈ విధంగా అయితే గట్టిగా అయితే ప్రెస్ చేసుకుంటూ రన్నర్తో మాత్రం మార్కింగ్ అయితే అలా అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మళ్ళీ ఇంకొక సైడ్ ఆపోజిట్ ఉంటుంది కదా, అక్కడైతే మనకు మార్కింగ్ అయితే పడిపోతుందండి. అక్కడ మార్కింగ్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదు. నేనైతే హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం అయితే మార్కింగ్ అయితే చేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్, బ్యాక్ పార్ట్ మార్కింగ్ కావాలంటే
నేను ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేశాను కదా, అదైతే చూస్తే మీకైతే అర్థమవుతుందండి ఎలా కటింగ్ చేసుకోవాలని చెప్పేసి. ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం అయితే మార్కింగ్ అయితే చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను. అయితే ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా, అవైతే మార్కింగ్ పైన మనం కట్ చేసుకున్నది కాకుండా దాని పైన క్లాత్ ఉంటుంది కదా, ఏదైతే కట్ చేస్తామో ఫ్రంట్ పార్ట్ ఆ క్లాత్ పైన అయితే మార్కింగ్ అయితే వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఎందుకంటే కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, కటింగ్లో వెళ్ళిపోతుందండి. అప్పుడు మనకు నెక్స్ట్ మార్కింగ్లు పెట్టుకోవాలంటే అసలు సరిగా కనపడవన్నమాట. అందుకే ఇలా అయితే చేసుకోండి. చూడండి, నేను పైన కూడా మార్కింగ్ అయితే పెట్టాను కదా, ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం కటింగ్ అయితే వచ్చేసిందండి. నేనైతే మార్కింగ్ ఎలా చేసుకున్నానో ఆ విధంగా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ 2.5 ఇంచెస్కి అయితే ఫ్రంట్ పార్ట్ డాట్స్, అలాగే 2 ఇంచెస్ ఉక్స్ కాజా వైపు అయితే డాట్స్, అలాగే చంక వైపు కూడా డాట్స్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడైతే కత్తెరతో అయితే కొద్దిగా గుర్తులు అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి. నేను ఎక్కడ మార్కింగ్ అయితే పెట్టుకున్నానో షేప్ల వైపు అక్కడైతే రన్నర్తో అయితే రబ్ చేసుకొని ఇంకొక సైడ్ అయితే పడుతుంది కదండి, దానిపైన అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ నేనైతే కటింగ్ మొత్తం అయితే చేసుకున్నానండి. ఎందుకంటే బ్లౌజ్ లైనింగ్ పైన పెట్టుకొని మొత్తం లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో అలా అయితే మొత్తం అయితే కట్ చేసుకోవాలండి. కొంచెం సైడుకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ అయితే ఎక్కువైతే కట్ చేసుకోండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఆ టైంలో క్లాత్ ఎక్కువ తక్కువ అవుతుంది కదా, అందుకే మొత్తం కటింగ్ అయితే చేసేసుకోండి. నేనైతే కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఆ తర్వాత మొత్తం లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ మొత్తం అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలండి. నేను కింద వైపు అయితే హెమ్మింగ్ పెట్టలేదండి, డైరెక్ట్ ఒక కుట్ట వేసుకొని ఉల్టా తీసేసుకొని వేసేసుకున్నానండి. తర్వాత భుజం వైపు చూడండి, వీడియోలో నేను ఎలా చూపించానో మీకు ఆ విధంగా అయితే పెట్టుకోవాలండి. భుజం పైన ఆపోజిట్ వచ్చేలాగా 2 ప్రిల్స్ అలా అయితే పెట్టుకోవాలండి. ఒక సైడు ఆపోజిట్, ఇంకొక సైడు దానికి ఆపోజిట్ వచ్చేలాగా అయితే మొత్తం ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. మీకు ఎన్ని ప్రిల్స్ వస్తాయో చూసి అన్నీ అయితే పెట్టుకోండి. నాకైతే 3-4 ప్రిల్స్ అయితే వచ్చాయండి. మీరు కూడా చూసుకొని మీకు ఎంతైతే సరిపోతుందో అంతైతే పెట్టుకోండి. అయితే ఫస్ట్ ఒక 2-3 ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేస్తుంటాం కదా, ఆ టైంలో చూసుకొని కొంచెం ఎక్కువ వచ్చిందనుకోండి క్లాత్, అక్కడ ఒక ప్రిల్ అయితే పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. చూడండి, నేనైతే ప్రిల్స్ అయితే పెట్టుకున్నానండి. అక్కడ ఇక్కడ ఆపోజిట్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి, నాకు బుగ్గ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఆ తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా, దానికి కూడా ఇంకొక సైడు బుగ్గ అయితే పెట్టేసుకున్నానండి. ఇలా 2 బుగ్గలు పెట్టుకున్న తర్వాత అయితే హ్యాండ్స్ లోతు అనేది తీయలేదండి. నేను బుగ్గ పెట్టుకున్న తర్వాత ఇంకా హ్యాండ్ లోతు అనేది తీస్తున్నానండి. నేను ఆల్రెడీ మార్కింగ్ దగ్గర కొద్దిగా కట్ చేసుకున్నాను కదా, 2.5 ఇంచెస్ దగ్గర, అక్కడ నుంచి అయితే చంక వైపు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు అయితే లోతు అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్నామని చెప్పేసి ఇలా అయితే కత్తెరతో అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. కొద్దిగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే లోతు వైపు కట్ చేసుకున్నాను కదండి, అక్కడైతే నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను దాని మీద. ఎందుకంటే లైనింగ్ సారీ క్లాత్ మొత్తం అయితే విడిపోకుండా అవి 2 జాయింట్ అయ్యేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఒకటైతే స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాను, ఆ తర్వాత ఇంకొకటి అయితే వేసుకుంటున్నానండి. నేనైతే ముందే అయితే హ్యాండ్స్ లోతు అయితే కట్ చేయనండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి నేనైతే తర్వాత అయితే కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని ఇలా అయితే మొత్తం లైనింగ్ శారీ క్లాత్ మొత్తం జాయింట్ అయ్యేలాగా అయితే మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటానండి. కానీ నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మాత్రం అసలు దారం అయితే ఊరికేనే తెగిపోతుందండి. ఇలా తెగుతుంటే చాలా చిరాకు అనిపిస్తుంది కదా, స్టిచ్ చేసేటప్పుడు చాలా రిస్క్ అనిపించిందండి నాకు కూడా. మీకు కూడా అలాగే ఉంటుందా? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుందండి. చూడండి, నెక్స్ట్ నేనైతే భుజం ఎంత ఉంది అని చెప్పేసి బ్లౌజ్ తీసేసుకొని భుజం అయితే చూసుకున్నానండి. ఆ తర్వాత ఇంకా హ్యాండ్స్ అయితే పైన పెట్టేసుకొని మొత్తం అయితే ఇలా అయితే చూసుకుంటున్నాను.
ఎందుకంటే మనకు ఎక్కువ తక్కువ అనేది వస్తుందండి ఈ రాసి బుగ్గ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. కాబట్టి చూసుకుంటూ ఒకవేళ ఎక్కువ వస్తేనేమో పెట్టుకోవాలండి, ఇంకొక బుగ్గ పెట్టుకోవాలి. లేదు సరిపోయిందని చెప్పుకుంటేనేమో అలానే కుట్టేసుకోవాలండి. నాకైతే కొద్దిగా ఎక్కువ అయితే వచ్చిందండి, కాబట్టి నేనైతే ఇంకొకటి బుగ్గ అయితే పెట్టుకుంటున్నానండి. మీరు కూడా అలాగే వచ్చినట్లయితే ఇలా సెట్ చేసుకుంటూ అయితే కుట్టండి. అలా కుట్టడం వల్ల రాసి బుగ్గ హ్యాండ్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. చూడండి, ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే స్టిచ్చింగ్ చేయాలండి. చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆపోజిట్ తిప్పాలండి. తిప్పేసి ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ డబల్ స్టిచ్ అనేది రావాలండి. అలా వస్తే మళ్ళీ మనకు సపరేట్ అంటూ డబల్ స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ అయితే రావాలండి. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక సైడ్ ఉంటుంది కదండి, అది కూడా మీకు ఎక్కువ అనిపించింది అనుకోండి కొలత పెట్టుకొని అయితే చూసుకోవాలన్నమాట. మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి అక్కడ కూడా ఒక ప్రిల్ అయితే పెట్టండి. లేదు సరిపోయింది అనుకుంటేనేమో ఏం పెట్టాల్సిన పని ఉండదండి. ఇలా అయితే చూసుకుంటూ మొత్తం సెట్టింగ్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. కానీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి స్టిచ్చింగ్ అనేది చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే మనం క్లాత్ చూసుకోవాల్సి వస్తుంది, ఆ క్లాత్ సరిపోతుందా లేదా చూసుకోవాలి, చాలా రిస్క్ ఉంటుందండి. అలాగే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, కొన్ని శారీస్కి ఏమో బ్లౌజ్ పీస్ తక్కువ వస్తుంది, సో కొన్ని శారీస్కి ఏమో ఎక్కువ వస్తుంది కదండి. దాన్ని కూడా చూసుకుంటూ అయితే మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. కానీ కస్టమర్స్ ఏమంటారంటే బ్లౌజ్ పీస్ అంతగానం ఉంటే మీరు ఏం చేస్తున్నారు, మా బ్లౌజ్లతోటి ఎవరికైనా డ్రెస్ ఫ్రాక్ కుడుతున్నారా అని చెప్పేసి అనుకుంటారండి. మేము అదంతా ఎందుకు చేస్తామండి, మాకు మీరు ఇచ్చిన క్లాత్ మిగిలితే మళ్ళీ మీ క్లాత్ మీకే ఇచ్చిస్తాం, మాకేం పని ఉంటుందండి మీ క్లాత్ తోటి. అవును, అది మిగిలితే ఏమన్నా ఫ్రాక్ వస్తుందంటే ఫ్రాక్ కూడా అసలు ఏం రాదండి, అసలు మిగలదు ఫస్ట్. ఎందుకంటే శారీలో బ్లౌజ్ పీస్ తక్కువ వస్తుందండి, కొన్నిట్లకేమో ఎక్కువ వస్తుంది, కొన్నిట్లకు తక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చింది అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తామండి. స్టిచ్చింగ్ చేసినాక మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అదైతే వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇంకా కొన్ని తక్కువ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఉంటుంది చూడండి, ఇంకా మొత్తం అతుకులేయాల్సి వస్తుందండి. కానీ మనకిచ్చే కస్టమర్స్ ఏమంటారంటే మీకు ఇచ్చిన బ్లౌజ్ పీస్ చాలానే ఉంది కదా, ఎందుకు అతుకులేశారు అని చెప్పేసి అడుగుతారండి. కానీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ ఏందని చెప్పేసి కదండి. చూడండి, నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ మొత్తం అయితే సైడ్ జాయింటింగ్స్ అదన్నీ అయితే చేసేసానండి. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదండి, అందుకే ఇంకా రాసి బుగ్గ హ్యాండ్స్ మీకు షేర్ చేద్దామని చెప్పేసి అయితే రాసి బుగ్గ హ్యాండ్స్ అయితే చూపించానండి. చూడండి, ఈ విధంగా అయితే ప్రిల్స్ అయితే వస్తాయండి భుజం పైన. చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికైతే రీచ్ అవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. మీకు ఈ బ్లౌజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చాలా సూపర్గా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత హెమ్మింగ్ అయితే చేయాలండి. బ్లౌజ్ స్టిచ్ చేయడం ఎంత ఈజీనో హెమ్మింగ్ చేయడం అంత కష్టమండి. ఈ బ్లౌజ్ మాత్రం నాకు చాలా అర్జెంటుగా వచ్చిందండి, అందుకే నేనైతే మీకు మొత్తం వీడియో అయితే షేర్ చేయలేదు. ఇంకా ఒక హ్యాండ్స్ అన్న చూపిద్దామని చెప్పేసి అయితే మీకైతే హ్యాండ్స్ అయితే చూపించానండి. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.